ఎన్నికల సమయంలో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ అనుమానాలు మరింత బలపడే విధంగా తాజాగా కొన్ని ఆధారాలు కూడా లభ్యమవుతున్నాయి. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఈవీఎంల పనితీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలామంది ప్రముఖులు తమ డౌట్స్ను వ్యక్తం చేయటం. తాజా ఉదాహరణ ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కూడా ఈవీఎంలు అనేవి హ్యాకింగ్కు గురవుతాయి అని చాలా స్పష్టంగా చెప్పడం. అలాగే అమెరికాలో జాన్ ఎఫ్ కెనడీ కుటుంబానికి చెందిన జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారు. ఆయన కూడా ఈ ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ అసలు వాటిని వాడొద్దని చెప్పారు. ఇది ఒక అంశం అయితే, భారతదేశంలో 1977లో వీటిని మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా కేరళలో వాటిని ఉపయోగించినప్పుడు కూడా కొన్ని అనుమానాలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, కోర్టుల్లో అనేక కేసులు వేస్తున్నప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఒకటే చెప్తోంది, ఈ తమ వద్ద ఉన్న ఈవీఎంలు అనేవి హ్యాక్ ప్రూఫ్ ఈవీఎంలు. వీటిని హ్యాక్ చేయటం ఎవరికీ సాధ్యం కాదు, మ్యానిపులేట్ చేయడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ యూనిట్లు. వీటికి ఇంటర్నెట్తో కానీ, బ్లూటూత్తో కానీ, లేకపోతే మొబైల్ యాప్స్తో కానీ అనుసంధానం కావు అని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వారంలోనే మహారాష్ట్రలో శివసేనకు చెందిన ఒక అభ్యర్థి కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ గెలుపుకు సంబంధించి ఆయన బావమరిది ఆయన మంగేష్ పండిల్కర్ అనే ఒక వ్యక్తి కౌంటింగ్ సమయంలో ఒక మొబైల్ సహాయంతో కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళి అక్కడి ఓటింగ్ మిషన్ను హ్యాక్ చేశారు అన్నది ఒక అభియోగం. ఆయన ఈ హ్యాక్ చేయడానికి మొబైల్ యాప్ని వాడుకున్నారు. దానికి సంబంధించి ఆయనకు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆయన ఆ కంట్రోల్ యూనిట్ను హ్యాక్ చేశారు, మ్యానిపులేట్ చేశారు అన్నది ప్రత్యర్థుల అభియోగం. దీని మీద ఫిర్యాదు అందితే పోలీసులు ఈ పండేల్కర్ను అరెస్ట్ చేశారు. ఇది కూడా ఏం జరిగిందంటే, ఈసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ ఏముంటుందంటే, పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్తో ప్రవేశించడం నేరం కాబట్టి ఆ నేరం మీద మేము ఫిర్యాదు ఇచ్చాము, పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి అంటుంది. అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే, ఈ ఫోన్ కూడా మేము జప్తు చేసాం, ఈ ఫోనును పండేల్కర్కి ఇచ్చిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసామని చెప్పి అంటుంది. ఇక్కడే మనకి ట్విస్ట్ అనేది మనం గమనించాలి. ఈ ఫోనును పండేల్కర్ అనే వ్యక్తికి ఇచ్చిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ఈసీ ఫిర్యాదు మేరకు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారిగా పనిచేసిన వ్యక్తి. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారిగా పనిచేసిన వ్యక్తి తన ఫోనును పండేల్కర్కి ఇచ్చాడంట. ఇస్తే తప్పే ఉందానికి అది. ఆ అభియోగం మీద పండేల్కర్తో పాటు ఆ ఫోన్ ఇచ్చిన వ్యక్తిని కూడా ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఆ ఫోన్ ఇచ్చిన ఆ అధికారి ఫోన్లో ఒక యాప్ ఉంది. అది ఈసీ అధికారికంగా అప్లోడ్ చేసిన యాప్ అది. ఆ యాప్తో ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ మిషన్లను మనం కంట్రోల్ చేయవచ్చు. అందుకనే ఎన్నికల సంఘం అతని మీద కూడా ఫిర్యాదు చేసింది. నిజానికి ఎన్నికల సంఘం ఇప్పటి వరకు కూడా ఇటువంటి యాప్ తమ వద్ద ఉంటుందని చెప్పిన పాపాన పోలేదు. కానీ అటువంటి యాప్ అనేది ఉన్నట్లుగా మనకి స్పష్టమైన సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఒకసారి మనం ఇది చూడండి. ఒకసారి మీకు కనిపిస్తుంది. ఇది మాన్యువల్ ఆన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనే ఒక మాన్యువల్కి సంబంధించిన ముఖ చిత్రం. దీంట్లో 15వ పేజీలో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, ఎన్నికల సంఘానికి ఒక మొబైల్ యాప్ ఉంది.
ఆ యాప్ సహాయంతో మేము ఈ ఓటింగ్ మిషన్లను చెక్ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. అంటే గతంలో ఎన్నికల సంఘం ప్రకటించిన దానికి అంటే ఏం చెప్పారు వాళ్ళు, మాది హ్యాక్ ప్రూఫ్, బ్లూటూత్ కానీ ఇంటర్నెట్ కానీ లేకపోతే మరొకటి మొబైల్ సహాయంతో కానీ మా యూనిట్లను కంట్రోల్ చేయలేరు అని చెప్పిన ఎన్నికల సంఘం ఈ మాన్యువల్లో అంటే మాన్యువల్ అనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో 15వ పేజీలో ఒక ఇది ఇచ్చారు. ఈ 15వ పేజీలో ఏం చెప్తారంటే వాళ్ళు, కొద్దిగా జాగ్రత్తగా నెమ్మది చదువుతాను ఇది. సెల్ ఫోన్స్, కెమెరాస్, స్పై పెన్స్ ఎక్సెట్రా నాట్ టు బి అలౌడ్ ఇన్సైడ్ ది ఎఫ్ఎల్సి. ఎఫ్ఎల్సి అంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్ చెకింగ్. ఇదేంటి ఫస్ట్ లెవెల్ చెకింగ్ అంటే ఈ పోలింగ్కు ముందు ఒక ఎక్సర్సైజ్ చేస్తారు అధికారులు, ఉద్యోగులంతా కూడా. ఏంటంటే ఈ మిషన్స్ ఎలా పనిచేస్తాయి అని చెప్పి చెప్పడానికి వీటిని ఏమంటారంటే ఎఫ్ఎల్సి అంటే ఫస్ట్ లెవెల్ చెక్ అని చెప్పి అంటారు. అక్కడ ఏమంటారంటే ఇన్సైడ్ ది ఎఫ్ఎల్సి హాల్ అండ్ కెప్ట్ ఎట్ ది కలెక్షన్ సెంటర్ మేడ్ అవుట్ సైడ్ ది హాల్ అని చెప్తూ ఎక్సెప్ట్ ఫర్ 2 మొబైల్స్ టు బీ యూజ్డ్ బై ది ఎలక్షన్ అఫీషియల్స్. అంటే ఇద్దరు ఎన్నికల అధికారుల వద్ద ఉన్న మొబైల్స్ తప్ప ఇక ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను కూడా ఈ ఫస్ట్ లెవెల్ చెక్ కేంద్రంలోకి తీసుకురాకూడదు. ఇది ఈ మాన్యువల్ అండ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సంబంధించిన వాడిచ్చిన గైడ్లైన్స్. తర్వాత దాని కంటిన్యూషన్ ఏం చెప్తారంటే మనం దానికి చెప్పినట్టు ఫర్ 2 మొబైల్స్ టు బి యూజ్డ్ బై ది ఎలక్షన్ అఫీషియల్స్ నామినేటెడ్ బై ది డిఈఓ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఫర్ మేకింగ్ ఎఫ్ఎల్సి అంటే ఫస్ట్ లెవెల్ చెక్ ఓకే. అంటే ఫస్ట్ లెవెల్ చెక్ని ఓకే చేయడానికి ఒక మొబైల్ని వాడుకోవాలి. అండ్ 1 మొబైల్ టు బిఈఎల్ ఈసీఐఎల్ ఇంజనీర్స్. రెండో మొబైల్ని ఎవరికి అనుమతిస్తారు, ఈ యూనిట్లను తయారు చేసిన బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అట్లాగే ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వారిలో ఒకరికి ఒక ఫోన్ ఇస్తారు. ఇది ఈ యాప్తో ఉన్న ఫోను. ఓకే. అండ్ 1 మొబైల్ టు బిఈఎల్ అండ్ ఈసీఐఎల్ ఇంజనీర్స్ టు మార్క్ ఎఫ్ఎల్సి రిజెక్ట్ ఇన్ ఈవీఎంస్ యూజింగ్ మొబైల్ యాప్ విత్ ప్రాపర్ రీజన్స్. సరైన కారణాలు చూపించి ఈ 2 మొబైల్ యాప్లను వారు ఫస్ట్ లెవెల్ చెక్లో వాడతారు. దేనికి, ఈ మొబైల్ యాప్ ద్వారా ఈ కంట్రోల్ యూనిట్కి సిగ్నల్స్ను పంపించి ఫస్ట్ ఏం చెప్తారంటే ఫస్ట్ మొబైల్ ద్వారా ఈజ్ ఓకే అని ఈ మొబైల్ చెప్తే దానికి కంట్రోల్ యూనిట్ రెస్పాండ్ అయ్యి ఓకే అని చెప్తుంది.